సార్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ జనరల్లీ హియరింగ్ ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉంటాయి? మనకి చాలా మందికి వయసు పెరిగే కొద్దీ హియరింగ్ ఇష్యూ రావడం అనేది చాలా మంది కామన్ అనుకుంటూ ఉంటారు. కొంతమందికి మనకు రాకపోవచ్చు, కొంతమందికి వస్తూ ఉంటది. సో మనకి మోస్ట్లీ ఎందుకు వస్తుంది అంటే, మనకి చెవు లోపల మనకి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఓకే, చాలా సూక్ష్మమైన వెంట్రుకలు ఉంటాయి. మనకు వయసు పెరిగే కొద్దీ అవి బలహీనంగా అయ్యి అవి మనకి పనిచేయడం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే మనకి పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు మనకి శబ్దాలు బ్రెయిన్ కి వెళ్ళేవి అనేది ఆగిపోతుంది. సో అందువలన మనకి ఏమవుతుంది, వయసు పెరిగే కొద్దీ మనకి వెనికిడి సమస్య అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మనకి మళ్ళీ ఎందుకు రికవర్ అవ్వదు, ఎందుకంటే ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకునేవి అవి మనకి ఒక్కసారి డ్యామేజ్ అయిపోయినాయి అంటే మళ్ళీ అవి మనకి తిరిగి పెరగవు. సో ఇలాంటి విషయాల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే, ఇయర్లీ వన్స్ ఒకసారి మనము హియరింగ్ టెస్ట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. హియరింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, మనకి ప్రాబ్లం ఎంత వరకు ఉంది, ఎక్కడి వరకు ఉంది, మనకి ఏమైనా అవసరం ఉందా మిషన్ లాంటిది, లేదంటే మనం దానికి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. అండ్ మనకి ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మనకి వినికిడి సమస్య ఉంది లేదు అనేది మనకు అర్థం కాదు. సో ఇది మనం గుర్తించడానికి ఎలా అంటే, మనం టీవీ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళకన్నా మనం కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టి చూస్తున్నా కూడా, చిన్న పిల్లలు మాట్లాడేది అర్థం కాకపోయినా, ఎవరైనా గ్రూప్ లో ఉన్నప్పుడు మాట్లాడేది అర్థం కాకపోయినా, లేదా ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడుతుంటే వినిపించకపోయినా, దూరం నుంచి మాట్లాడుతున్నప్పుడు వినిపించకపోయినా, ఇవి మనకి హియరింగ్ లాస్ యొక్క మొదటి లక్షణాలు. సో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వస్తుంటే మీరు దాన్ని చూసి మనము పేషెంట్స్ కి రావచ్చు, రికమెండ్ చేయొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, లేదా మీ అంతటి మీరే గుర్తిస్తే ఇంకా మంచిది. సో ఇవన్నీ చూసుకొని మీరు రావడం అనేది మంచిది. లేదంటే మనకి ఇంకా అనేది ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ముందుకు చూసుకోవడం బెటర్.